ప్రాజెక్టుల గురించి హరీష్ రావు మాకు పాఠాలు చెప్పనక్కర్లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం వరుణ యాగంలో పాల్గొంటే డ్రామాలు అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గతంలో కేసీఆర్ చేసిన అనేక యాగాల పట్ల మేమెప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలంటూ హరీష్ రావు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మా ప్రభుత్వం వరుణయాగాన్ని చేయడం జరిగింది. చక్కటి వర్షాలు సమృద్ధిగా పడాలని వారు కోరినటువంటి సందర్భాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారు వరుణయాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి అసలు అని చెప్పనే మాట సందర్భంగా ఈ 2015లో కేసీఆర్ చేసినటువంటి ఈ చండీ యాగానికి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడలేం. ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్నారని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని బీఆర్ఎస్ నాయకులు గమనించాలి. ఇక హరీష్ రావు గారు కూడా మాకేదో పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వరం కట్టుకొని నొక్కండి, నీటిని నింపండి అని. అరే, మేడిగడ్డ దగ్గర సుందిళ్ళ అన్నారం దగ్గర బ్యారేజీలలో నీటి నిలువ ఇస్తే బ్యారేజీలు ఆగవు అని చెప్పి ఎన్డీఏసీ చెప్పిన క్రమంలో మరమ్మతు జరిపిన తర్వాత ముందుకు పోమనే సందర్భంలో అక్కడ నీటి నిలవడం లేనప్పుడు ఎట్లా కట్టుకేస్తారు, ఎట్లా మీదకి వస్తాయని చెప్పని సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని చెప్పని అనేక మార్లు చెప్పిన ఏదో లేఖ రాస్తూ మీరు ఆ నీటిని విడుదల చేయండి, రంగనాయకసాగర్ పంపండి, మల్లన్న సాగర్ పంపండి, మీరు చెప్తే మీరు నేర్చుకున్నటువంటి అవసరం లేదు పాఠాలని చెప్తా ఉన్నాం.